ఊరించారు, ఉసూరుమనిపించారు. నిరుద్యోగ యువతను మరోసారి నిలువున మోసం చేశారు. ఎన్నికల ముందు రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు. అధికారంలోకి వచ్చాక మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒడ్డెక్కిన తర్వాత మళ్లీ మొండి చేయి చూపించారు. నిరుద్యోగులు, విద్యావంతుల్లో అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోవడంతో రాజీవ్ యువ వికాసం అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. సబ్సిడీలు, లోన్లు, క్షణాల్లో సొంత వ్యాపారాలు, లక్షాధికారులను చేస్తామని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిప్పి ఇప్పుడు మళ్లీ ముఖం చాటేశారు. నిరుద్యోగుల ఆశలు, ఆశయాలు, అవసరాలను క్యాష్ చేసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైంది. అవసరం తీరాక యువతను మోసం చేయటం రేవంత్ సర్కార్కు పరిపాటిగా మారింది. 1-2 కాదు, అనేక సందర్భాల్లో యువత, నిరుద్యోగులు, విద్యావంతులను కాంగ్రెస్ పెద్దలు మోసం చేస్తూనే ఉన్నారు. పూటకో కొత్త డ్రామాలాడుతూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. స్వయం ఉపాధిని, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని హామీలిచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత ఓట్లేసి యువతను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచింది. నిరుద్యోగ భృతి తమ హామీయే కాదని నిండు అసెంబ్లీలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అబద్ధం చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు తామే ఇచ్చామని రేవంత్ రెడ్డి బొంకుతున్నారు. కొత్త పరిశ్రమలు రాలే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పన లేక యువత విలవెల్లాడుతోంది. ఈ రాజీవ్ వికాస్ నుంచి మేము ఒక దరఖాస్తు చేశాము. మాకు ఉద్యోగ అవకాశాలు లేక దాని మీద మేము లోను పెట్టుకున్నాం. దాని మీద మాకు ఇంతవరకు ఏ లోను రాలేదు. 2వ తారీఖు వస్తాయన్నారు, రాలేదు. మేము ఉద్యోగం లేక ఆర్థిక పరిస్థితి ఇబ్బందితో ఉన్నాం. నేను రాజీవ్ వికాస్లో వీడియోగ్రఫిక్ అని లోను పెట్టుకున్నాను. కానీ అది గవర్నమెంట్ వచ్చేసి 2వ తారీఖే, ఈ నెల 2వ తారీఖు ఇస్తామని చెప్పింది. కానీ డేట్ కూడా దాటిపోయింది, ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంతైనా సరైన టైంలో, అంటే కొంచెం వేగంగా స్పందించి నాలాంటి వాళ్లకు కొంచెం ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని యువత, నిరుద్యోగుల్లో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అసంతృప్తితో యువత తిరగబడే పరిస్థితులు కనిపించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరో మోసపూరిత కుట్రకు తెరలేపింది. రాజీవ్ యువ వికాసం అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టింది. రాష్ట్రంలో ఉన్న ఎవరైనా సొంత వ్యాపారం చేసుకోవచ్చని, సబ్సిడీ లోన్లు ఇస్తామని నమ్మబలికారు. దరఖాస్తు పెట్టమన్నారు. క్యాస్ట్, ఇన్కమ్, లోకల్ ఏరియా, రేషన్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి ఆధారాలతో ఆన్లైన్లో అప్లై చేయమన్నారు. పూర్తి సబ్సిడీతో 50,000, 90% సబ్సిడీలో ₹1,00,000, 80% మాఫీతో 2 లక్షలు, 70% మాఫీతో 5 లక్షల లోన్లు ఇస్తామని ప్రకటనలు గుప్పించారు. యువతను పిచ్చోళ్లను చేసి ప్రభుత్వ ఆఫీసులు, మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టించారు. ఇది మోసపూరిత వ్యవహారమని తెలియక రాష్ట్రంలో 16,25,000 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువతకు సాధికారత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం 2025ను ప్రారంభించిందని ఊదరగొట్టారు. జూన్ 2వ తేదీ నుంచి ఎంపిక చేసిన లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు ఇస్తామన్నారు. జూన్ 10వ తేదీ నుంచి శిక్షణ, జూన్ 20వ తేదీ నుంచి రాజీవ్ యువ వికాసం యూనిట్ల ప్రారంభోత్సవాలు చేస్తామని నమ్మబలికారు. ఇప్పుడు ఆ పథకాన్ని కూడా అటకెక్కించారు. అసలు ఇస్తారో లేదో కూడా తెలియని త్రిశంకు స్వర్గంలోకి యువతను నెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు యువత ఉంటే కేవలం 5 లక్షల యూనిట్లకే వాళ్ళు సెలక్షన్ చేసి జూన్ 2వ తారీఖు లోపు వాళ్ళందరికీ బ్యాంకుల ద్వారా లోన్స్, సబ్సిడీ లోన్స్ ఇస్తామని చెప్పేసి ఆ స్కీమును తీసుకొచ్చారు. ఇంతవరకు ఎక్కడ కూడా ఒక లబ్ధిదారుడికి కూడా ఇంతవరకు ఒక పట్టా ఇచ్చిన పాపాన పోలేదు. కేవలం జూన్ 2వ తారీఖు అక్కడక్కడ ఆ స్కీమ్ని ప్రారంభించినట్టు ఏదో కొంతమందికి ఇచ్చి ఫోటోలు దిగి వదిలేశారు తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇంతవరకు ఆ స్కీమ్ ముందుకు పోయిన పరిస్థితి లేదు. రాజీవ్ యువ వికాసం పేరుతో జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. దాదాపు 3-4 నెలల పాటు యువతను అనేక తిప్పలు పెట్టారు. యువతకు స్వయం ఉపాధి కల్పించడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ వర్గాల యువతను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్న పెద్దలు ఇప్పుడు యువతకు ఏం సమాధానం చెప్పడం లేదు. అసలు యువ వికాసం ఉన్నట్టా, లేనట్టా? ఉపాధి కల్పించే ఉద్దేశమే లేనప్పుడు యువతను ఎందుకు ఇబ్బంది పెట్టినట్టు అనే ప్రశ్నలకు కాంగ్రెస్ పెద్దలు సమాధానం చెప్పాల్సి ఉంది.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆ దరఖాస్తు ఫారంను సంబంధిత మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు, వార్డు కార్యాలయాల్లో సమర్పించాలని నిబంధన పెట్టడంతో యూత్ మొత్తం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం, యువత వారి సొంత కాళ్లపై నిలబడటానికి, ఆర్థికంగా స్వతంత్రులు కావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు చెప్పింది. జూన్ నెల కూడా పోతుంది. మరెప్పుడిస్తారు రాజీవ్ యువ వికాస లోన్లు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరన్నర కాలంగా వస్తుంది. దాంట్లో 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు కూడా కేవలం పేపర్ ప్రకటనలకు ఎజెండా ప్రకారంగా వచ్చింది తప్ప ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. ఇప్పుడు కొత్తగా నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ అన్నారు. రాజీవ్ యువ వికాస్ దరఖాస్తు చేస్తే సరిపోతుందని చెప్పి ఆనాడు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున గ్రాండ్గా అందరికీ అర్హులైన నిరుద్యోగులందరికీ కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు. జూన్ 2 కూడా వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా సివిల్ స్కోర్ తీసుకొస్తున్నారు. సివిల్ స్కోర్ అనేది దుర్మార్గమైన చర్య. సివిల్ స్కోర్ లేకుండా ఏ ఒక్క విద్యార్థికి లోన్ రాజీవ్ వికాస్ ఇవ్వమంటున్నారు. 3 లక్షల రూపాయలకి మీరు సివిల్ స్కోర్ అడిగితే విద్యార్థులు అకౌంట్స్ తీసుకోవడానికి వారు ఏమైనా ఇల్లులు కట్టుకుంటున్నారా? లోన్స్ తీసుకొని వాళ్ళు ఏమైనా వ్యాపారాలు చేస్తున్నారా? మీరు ఇచ్చే 3 లక్షలు వాళ్ళ నిరుద్యోగ వృత్తి, చిన్న చిన్న వ్యాపారాలు ఏమైనా మీరు వితౌట్ అష్యూరెన్స్ లేకుండా ఇవ్వాలనేది మా యొక్క కాన్సెప్ట్. దేశంలో ఉన్నటువంటి యువత 60% ఉంది. ఏ దేశంలో కూడా ఇంత యువత లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి 193 దేశాల్లో ఎక్కడ కూడా లేనంత యువత భారతదేశంలో ఉంది. ఈ యొక్క భారతదేశంలో ఉన్నట్టు యువశక్తిని ఉపయోగించుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిర్వీర్యం చెందాయి. పెడతామంటే ఆశ, కొడతామంటే భయం. అందుకే రాష్ట్రంలోని యువత పెద్ద మొత్తంలో గంపెడాశలతో రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో లాగే యువ వికాసం కూడా అటకెక్కడంతో దిక్కుతోచక దిగాలు పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వరుస మోసాలపై రగిలిపోతున్నారు.